రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కురసాల కన్నబాబు గారు, స్వర్ణభారతి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, శ్రీ ఎడ్డపల్లి వెంకటేశ్వరరావు గారు, స్వర్ణభారతి ట్రస్టీలు, జిల్లా అధికారులు, అలాగే భారతీయ కిసాన్ సంఘ్, అలాగే ఇతర రైతు ప్రతినిధులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు శ్రీ వడ్డే శోభనాథేశ్వర గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు, రైతు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మిమ్మల్ని అందరినీ చూసి నాకు మనసులో ఎంతో సంతోషంగా ఉందని చెప్పి మనవి చేస్తున్నాను. అందరికీ నా నమస్కారాలు. రైతు నేస్తం పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ద్వారా ఈరోజు ఎంతోమంది రైతులను, వ్యవసాయ రంగ ప్రముఖులను కలుసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా కరోనా మహమ్మారి ముప్పిని కొన్న నేపథ్యంలో ముందు వరుస పోరాట యోధులతో సమానంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రైతులు చేసిన కృషి మర్చిపోలేనిది. ఈ సంక్షోభం సందర్భంగా అన్ని రంగాలు కొంత అతలాకుతలమైనవి. వ్యవసాయ రంగం కూడా చాలా ఆటుపోట్లకు గురైంది. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో వ్యవసాయ ఉత్పత్తిని గతంలో కన్నా పెంచిన వాళ్ళు రైతులు. అందుకే వాళ్ళందరికీ నేను దేశం తరఫున జయజేలు పలుకుతూ ఉన్నాను. గొప్ప మనసున్న రైతుల యొక్క కృషిని, సేద్యానికి దన్నుగా నిలుస్తున్న శాస్త్రవేత్తలను, వ్యవసాయ అధికారులను, పాత్రికేయులను కృషిని గుర్తించి ఏటా డాక్టర్ వివి సుబ్బారావు గారి పేరిట పురస్కారం అందజేస్తున్న రైతు నేస్తం సంస్థకు, దాని యొక్క అధినేత శ్రీ ఎడ్డపల్లి వెంకటేశ్వరరావు గారికి, అలాగే ముప్పవర్ ఫౌండేషన్ వారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం ఇది. నేను ఈ మధ్య చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఆ మధ్య సినీ ప్రముఖులందరికీ విజ్ఞాన భవన్లో పెద్ద వృత్తులు అందరికీ అభినందనలు అందజేశాం. దానికన్నా అయినదిగా ఈ కార్యక్రమాన్ని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే దానికోసం ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను. 17 సంవత్సరాలుగా రైతు నేస్తం మాసపత్రిక ద్వారా అన్నదాతకు చేదోడుగా నిలవడమే కాకుండా ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. ఈ అవార్డుల వలన వాళ్ళకి ఏదో వచ్చేస్తుందని కాదు, వాళ్ళ కృషిని గుర్తించారనే సంతృప్తి వాళ్ళకు, మనం కూడా కృషి చేస్తే మనకు కూడా గుర్తింపు వస్తుందనే భావన మిగతా ఔత్సాహికంగా ఉండేట వ్యవసాయదారులకు, శాస్త్రవేత్తలకు, విస్తరణ అధికారులకు, పాత్రికేయులకు, ఇతరులకు కూడా కలుగుతుంది. అందువల్ల నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దిస్ అవార్డ్, దిస్ ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. మిగతా వాళ్ళకు కూడా దీని ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తారని. అలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం కాకుండా ప్రైవేటుగా ఒక స్వచ్ఛంద సంస్థ రైతు నేస్తం చేపట్టడం, దానికి ముప్పవర్ ఫౌండేషన్ సహకారం అందించడం చాలా సంతోషం. గత 8 సంవత్సరాలుగా ఈ అవార్డుల కార్యక్రమానికి తప్పనిసరిగా వస్తున్నాను. నేను కేంద్ర మంత్రిగా ఉన్నా, రాజకీయంలో ఉండి అంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, లేదా భారత ఉపరాష్ట్రపతి అయినా, నాకు అన్నిటికన్నా ఇష్టమైన కార్యక్రమాల్లో ముఖ్యమైన కార్యక్రమం ఈ యొక్క అవార్డులు, ఈ ప్రధానోత్సవ కార్యక్రమం అని చెప్పని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ రైతులను కలిసిన, వాళ్ళతో కాసేపు ముఖాముఖి సంభాషించిన, వాళ్ళు చేస్తున్న కృషిని చూసిన, ప్రదర్శనలకు వెళ్ళినా చూస్తూ ఉంటే ఎంతో సంతోషం కలుగుతుంది. మా తాత చెప్తుండేవాడు చిన్నప్పుడు, ఆయన ఎప్పుడు గుర్తొస్తుంటాడు నాకు. ఆయన వ్యవసాయాన్ని ఒక వృత్తిగానో ఒక పనిగానో ఎప్పుడు భావించలేదు. ఆయన దాన్ని జీవితంగా భావించాడు. వ్యవసాయమే జీవితం, మన జీవనమే వ్యవసాయం. అది పరసాయాన్ని ఇవ్వడమే కాదు, మనకు సంతృప్తిని కూడా ఇస్తుందని మా తాత చెప్తూ ఉండేవాడు. వచ్చినా పంట పరసాయం రాకున్నా, గిట్టుబాటు ఉన్నా లేకపోయినా, వానలు పడినా పడకున్నా, వరదలు ముంచెత్తున్నా రైతు వ్యవసాయం చేయడం మాత్రం మానుకోలేడు. ఎందుకంటే రైతుల దృష్టిలో వ్యవసాయం వృత్తి కాదు, వాళ్ళ జీవితం అంతా. మిగతా వాళ్ళంతా వాళ్ళ వృత్తులతో పిలిపించుకొని ఆనందపడితే, రైతు మాత్రం నలుగురు కడుపులు నింపి ఆనందపడతాడు, సంతోషపడతాడు. నాకు తెలిసి బహుశా అలాంటి ఆనందాన్ని మరెవరూ పొందరేమో.
కష్టాలు ఉన్నప్పటికీ, నష్టాలు ఉన్నప్పటికీ, బాధలు ఉన్నప్పటికీ వ్యవసాయం చేయడం ద్వారా, పంటలు పండించడం ద్వారా రైతు పొందేట ఆనందం అని చెప్పనవి కాదు. అలాంటి రైతులకు అండగా నిలిచేవారు ఎవరైనా, వారికి మార్గదర్శకం చేసేవాళ్ళు ఎవరైనా, వాళ్ళందరూ కూడా అభినందనీయులని భావిస్తున్నాను. మంచిని ప్రోత్సహించడం మన భారతీయ సంస్కృతిలో ప్రాచీన కాలం నుంచి మనందరికీ ఒక పెద్దలు చూపించినట్టు మార్గం. ఆ స్ఫూర్తితో ఎన్నో సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు భారతదేశానికి వెన్నెముకైన వ్యవసాయ రంగంలోని అన్ని దేశాల కంటే ఎంతో ముందు వ్యవసాయ శాస్త్రీయ విధానాలను ప్రవేశపెట్టిన ఘనత భారతీయులకు దక్కుతుంది. వేదాల్లో కూడా అనేక చోట్ల వ్యవసాయ విజ్ఞానానికి, వృక్ష సంపదకు సంబంధించిన ఎన్నో ప్రస్తావనలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఋగ్వేదంలో అక్షసూత్రం పూర్తిగా కృషి విజ్ఞానాన్నే వివరిస్తుంది. అథర్వ వేదంలో చెప్పినట్టుగా యునక్త శీర వ్యూగ తనోత కృతే అవునో పహతేయ బీజం విరాజ సృష్టి సఫర అసన్నో నేదియ ఇతస్మృణ్యం పక్వమాయవన్. నాగళ్ళు కట్టండి, విత్తనాలు వెదజల్లండి, కంకులు బరువెక్కుగాక, పంటలు కొడవళ్ళు కోసి మా సమీపానికి తీసుకొచ్చుగాక అని నాగలు కట్టే సమయం మంచి పంటలు తీసుకొచ్చే వరకు జరిగే ప్రక్రియను ఆ వేద మంత్రం వివరిస్తుంది. నా దృష్టిలో మట్టిలోని సారాన్ని మన యొక్క మనుగడకు ఉపయోగపడే ఆహారంగా మార్చే పవిత్ర యజ్ఞమే వ్యవసాయం. అది ఒక రకంగా యజ్ఞం లాంటిది. ఒకప్పుడు వ్యవసాయం పర్యావరణ హితంగా సాగేది, పర్యావరణంలో భాగంగా ఉండేది. క్రమంగా రసాయనాల రాక పూర్తిగా పరిస్థితిని మార్చేసింది. భూమిని, మనిషి ఆరోగ్యాన్ని రెండింటినీ దెబ్బతీసింది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. క్రమేపీ రైతులు దీన్ని గ్రహిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. సహజ సిద్ధమైన వ్యవసాయంపై దృష్టి పెడుతున్నారు. కొంతమంది మహానుభావులు, పర్యాకర్ లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది పెద్దలు ఆ విషయంలో మార్గదర్శనం చేస్తున్నారు. ఆ మార్గదర్శనాన్ని అందుకొని రైతులు ఆ దిశగా మళ్ళడం చాలా సంతోషం. కొంత ప్రకృతి వ్యవసాయం అంతా లాభసాటిగా ముందు ఉండకపోవచ్చు, కానీ క్రమేపీ అది కూడా లాభసాటిగా తయారవుతుందనే విశ్వాసం నాకుంది. ఈ వ్యవసాయానికి, ఈ తరహా వ్యవసాయానికి డిమాండ్ బాగా పెరుగుతుంది. రసాయనాలు వాడకుండా పండించిన ఉత్పత్తులకు మంచి ధర కూడా లభిస్తుంది. జనంలో ఇప్పుడిప్పుడే ఆ స్పృహ, ఆ చైతన్యం వచ్చి మనకి రసాయనాలతో నిమిత్తం లేకుండా పండించిన పంటలు, కూరగాయలు తినాలా అనే ఆలోచన ఇవాళ కలుగుతూ ఉంది. పట్టణాల్లో ఆర్గానిక్ స్టోర్స్ అని వస్తున్నాయి. ఇది బాగా విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కటి ఆర్గానిక్గా తయారు కావాల్సి ఉంది. నా నేపథ్యంలో రసాయన రహిత వ్యవసాయం ద్వారా ఎంతోమంది మంచి లాభాలను ఆర్జిస్తున్న వారిని కూడా నేను చూశాను. ఇక్కడ కూడా కొందరు ఉన్నారు. వాళ్ళు భూసారాన్ని పెంచుకోగలుగుతున్నారు. వ్యవసాయం అంటే పంటలు పండించడమే కాదు, పర్యావరణాన్ని కూడా కాపాడుకోవడం. పర్యావరణం సరిగా ఉంటేనే సమయానికి వర్షాలు పడతాయి, ఋతువులు గతి తప్పకుండా ఉంటాయి. కానీ క్రమేపీ మనం చూస్తూ ఉన్నాం, పర్యావరణాన్ని మనం నిర్లక్ష్యం చేయడం వలన, చెరువులు, దురువులు, కాలువలు ఆక్రమించడం వలన, అడవులు నరికివేయడం వలన, మన గ్రామాల్లో ఉండే చెట్టు కూడా కొట్టేయడం వలన మనం పర్యావరణాన్ని హితంగా కాకుండా అహితంగా వ్యవహరిస్తున్నాం. దానివల్ల మరి ప్రకృతి కూడా మనపై కన్నెర చేస్తుంది. అకాల వర్షాలు, వరదలు, అలాగే మనం చూస్తున్నాం వడగళ్ళు, లేకపోతే ప్రకృతి వైపరీత్యం మరొక వైపు వెళ్ళి మనకి పంటలు పండడానికి వీలు లేకుండా వర్షాలు రాకపోవడం, ఇలా అనేక రకాల పర్యావరణ మార్పుల కారణంగా ఇవాళ మనం దెబ్బతింటున్నాం. దాంట్లో బాగా దెబ్బతింటుంది ముందు అందరికన్నా రైతులు. అందుకని ప్రతి రైతు తమ పొలంలో సింహ భాగాన్ని వ్యవసాయం కోసం కేటాయించి కొంత భాగాన్ని పర్యావరణం కోసం కూడా కేటాయించుకోమని సూచిస్తున్నాను. మీ పొలం గట్ల మీద చెట్లు పెంచుకునేలా శ్రద్ధ తీసుకోండి. ప్రస్తుతం లాభాన్ని అందించే చెట్లు కూడా ఎన్నో ఉన్నాయి. లేదంటే పొలంలో కొంత భాగాన్ని పండ్ల చెట్టు కేటాయించుకునే ప్రయత్నం చేయండి. కూరగాయలు పండించండి. ఇతరత్ర వాటి వైపు మళ్ళండి. కేవలం వరి లేకపోతే గోధుమ మాత్రమే కాకుండా తృణధాన్యాలు, ఇతరత్ర అయినటువంటి యొక్క వాణిజ్య పంటల వైపు మనం మళ్ళితే అది లాభసాటిగా ఉంటుంది. దేశానికి కూడా మేలు జరుగుతుంది.
ప్రజలకు కూడా మంచి పౌష్టికమైన ఆహారం లభిస్తుంది. మనం ఈ ఎక్కువ వరి మీద ఆధారపడి మరీ దాన్ని బాగా పాలిష్ చేసి ఉన్న సారాన్ని అంతా తీసివేసి నిస్సారంగా ఉన్న ఆ పదార్థాన్ని మనం తింటున్నాం. అందుకే మనం కూడా చాలామంది నిస్సారంగా తయారవుతున్నాం. ఈ సత్తువ మళ్ళా రావాలంటే ఇంగ్లీష్ ఎనర్జీ అని ఉంటారు దాన్ని, ప్రోటీనస్ ఫుడ్ మనం తినాలి. అంటే అలాంటి పంటలను ప్రోత్సహించడం మనందరి యొక్క కర్తవ్యం. చిన్నప్పుడు సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు, ఆరికలు అవన్నీ తినేవాళ్ళం మేము అందరం కూడా. అందుకని ఇప్పటికన్నా అప్పుడే గట్టిగా ఉంటాం. దాంతోపాటు కొంత శారీరక వ్యాయామం కూడా ఉండేది. ఇప్పుడు యాంత్రీకరణ ఎక్కువైపోయి శారీరక వ్యాయామం తగ్గుతుంది. దానివల్ల జరుగుతున్న అనర్థాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కోవిడ్ సందర్భంగా మనం చూస్తే కోవిడ్ ఎక్కువగా పట్టణాల వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ ప్రభావం చూపించింది, గ్రామాల మీద ప్రభావం తక్కువ చూపించింది. ఎందుకంటే గ్రామాల్లో పర్యావరణంతో కలిసి ఇప్పటికి కూడా ఎక్కువ మంది జీవిస్తున్నారు. సూర్యుడితో, చంద్రుడితో, అలాగే ప్రకృతితో కలిసి జీవిస్తున్నాం మనం. సూర్య రశ్మి శరీరంలో శక్తిని పెంచుతుంది. ఆ విషయాన్ని మనం గమనించుకుంటే అన్ని పట్టణాల్లో క్లోజ్ చేసి, తలుపులు క్లోజ్, ఆఫీసులు క్లోజ్, డోర్స్ అంతా ఏసీ, మైండ్ కూడా క్లోజ్. అలాంటి పరిస్థితి వాళ్ళు మనం గమనిస్తున్నాం. అందుకని మళ్ళా తలుపులు తెరిచి ఈ పక్క నుంచి వచ్చే గాలి ఆ పక్కకు పోయే విధంగా మన గృహ నిర్మాణం కూడా సాగాలి. నేను అందరికీ చెప్తున్నాను, దేశవ్యాప్తంగా అనేక వేదికల నుంచి మనం వి మస్ట్ రీస్ట్రక్చర్, రీఓరియంట్ అవర్ ఆర్కిటెక్చర్. ప్రకృతిని ఆస్వాదించాలి. ఆ ప్రకృతిని ప్రోత్సహిస్తే మనల్ని ప్రోత్సహిస్తుంది. ఈ విషయాన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం ఎవరు చెప్పారు, సార్ పల్లెటూరులో కేసులు రిపోర్ట్ కాలేదని. కరెక్ట్ కాదని. పల్లెటూరు ఆ కేసులు కూడా ఎందుకు వచ్చాయంటే కొంతమంది ఆ మధ్య కరోనా కాలంలో పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళారు. వాళ్ళ వలన వాళ్ళకు కూడా వ్యాపించింది. లేకపోతే గ్రామాల్లో మామూలుగా తక్కువగా ఉంది దాని ప్రభావం అంతా. జీవన విధానం, జీవన శైలి, తినే తిండి కూడా దానికి ప్రధాన కారణం. అందుకని ప్రజలందరూ కూడా ఒకసారి తిరిగి మళ్ళీ ఆలోచించుకొని తమ మూలాల్లోకి వెళ్ళి ఈ భారతదేశంలో అనాదిగా పరంపరగా వస్తున్న ఆహార ధాన్యాలు వాటి వైపు దృష్టి మళ్ళించి వాటిని మనం తినే విధంగా కానీ మన అలవాట్లు మార్చుకుంటే అప్పుడు పౌష్టికాహారం వస్తుంది, శక్తి కూడా వస్తుంది. అంతేగాని జంక్ ఫుడ్లు, పిజ్జాలు, బర్గర్లు కొత్త యువత కొంత పాశ్చాత్యీకరణ వలన వాటి వైపు మళ్ళిస్తున్నారు. వాటి వల్ల సారం ఏముండదు, నిస్సారంగా ఉంటుంది. ఎందుకంటే ఆ శక్తి లేదు వాటిలో. నేను వాటిని ఎగతాళి చేయడం లే, తక్కువ చేసి చూపించడం లే. ఆ దేశాల్లో ఉన్న వాతావరణం వల్ల అది ఉపయోగపడుతుందేమో నాకు తెలియదు. కానీ మన దేశంలో మనకున్న వాతావరణంలో మనకి పిజ్జాలు, ఈ బర్గర్లు, ఈ పాశ్చాత్య ఆహారపు అలవాట్లు మన దేశానికి, మన ఒంటికి ఏమాత్రం కూడా మంచిది కాదు. కంటికి కూడా మంచిది కాదు, పంటికి కూడా మంచిది కాదు. మన వాళ్ళు అనేక వేల సంవత్సరాలు పెద్దలు జీవించి, పరిశోధించి, అనుభవించి వాళ్ళ జీవన సారాన్ని ద్వారా మనకి వేలాది వంటకాలు మనకు అలవాటు చేసిపోయారు. ఇంత రుచికరమైన భోజనం ప్రపంచంలో మనకి ఎక్కడ దొరకదు. ఇప్పుడు అంతా ప్రపంచం అంతా గుర్తించి పాశ్చాత్యులు కూడా మన వైపు మడుతూ ఉన్నారు. మన భోజనాలు చూస్తున్నారు. మన ఇడ్లీ, మన దోశ, మన సాంబార్, మన పొంగల్, మన కిచిడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అంతా పాపులర్ అయిపోతున్నాయి హెల్తీ ఫుడ్స్ కింద. అటువంటిప్పుడు మనం ఎందుకు వాళ్ళ వైపు చూసి మన అలవాట్లను మనం మానుకొని మన ఆరోగ్యాన్ని మనం చెడగొట్టాలో ఆలోచించుకోవాల్సిందిగానే ప్రజలందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ పంటల మార్పిడి, దాంతోపాటు వీటిని పండించిన వాటిని ప్రాసెసింగ్ చేయడం ద్వారా మరింత ఆదాయాన్ని పొందేంటే అదనపు లాభాన్ని మనం పొందాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం ఇంత పెద్ద దేశంలో ఇంతమంది ముందుకు పోతున్నప్పుడు మనం టమాటా చిప్స్ మనం తయారు చేసుకోలేమా? పొటాటో చిప్స్, టమాటా సాస్ మనం చేసుకోలేమా? అది కూడా విదేశాలు దిగుమతి చేసుకోవాలా? ఎందుకంటే ఆ బలహీనత వాళ్ళు పరిపాలించి పోతా మనకి మన విద్యా విధానంలో, మన జీవన విధానంలో కొద్దిగా మైండ్ అటు చేసి పాయిల్ చేసిపోయారు. దాంట్లో నుంచి ఇంకా మనం బయటకు రాలేకున్నాం. దాంట్లో నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతో ఉంది. చాలా అద్భుతంగా ఉండేటి మన పంటలు, మన ఆహార పదార్థాలను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా జల సంరక్షణ మీద కూడా దృష్టి పెట్టాలి. నీళ్ళు ఎక్కువగా కొట్టుబెడుతున్నాం మనం, అంత అవసరం లేదు కొన్ని పంటలకి. అయినప్పటికీ కూడా దాని మీద ప్రజల్లో చైతన్యం.
వాన నీటిని సంరక్షించుకునేందుకు మనం అందరం కూడా అన్ని విధాల ప్రతి బొట్టు అది వృధా కాకుండా సముద్రంలో కలవకుండా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ వ్యవసాయ పత్రికలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అన్ని పత్రికలు అన్నదాత దగ్గర నుంచి అలాగే అనేక దినపత్రికలు కూడా కొంత భాగాన్ని వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నాయి. ఇంకా ఎక్కువ భాగాన్ని కేటాయించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే 160% మంది ఉన్న వ్యవసాయ రంగాన్ని మనం నిర్లక్ష్యం చేసి వాళ్ళకి న్యాయం చేయలేకపోతే కేవలం వాళ్ళు అసంఘటితంగా ఉన్నారని మనం మన వృత్తికి మనం న్యాయం చేయగలుగుతున్నామా? పత్రికలు ప్రచార ప్రసార సాధనాలు మరింతగా వ్యవసాయం పైన దృష్టి పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను సూచిస్తున్నాను. ఈ కోవిడ్ సవాళ్ళ సందర్భంగా కోవిడ్ అయిపోయింది అనుకుంటున్నారు కొంతమంది. వాస్తవం కాదు, అయిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ ప్రమాదం ఇంకా పొంచి ఉంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలవదు. మన సైంటిస్టులు గొప్పగా అనేక పరిశోధనలు చేసి మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు చేశారు. వాళ్ళందరికీ మనం జేజేలు పరకాల్సి ఉంది. మన డాక్టర్లు కూడా సేవ చేశారు. అయినప్పటికీ కూడా ఈ సవాలు ఒకవైపు రష్యా, ఒకవైపు మనకు చైనాలో ఏం జరుగుతుందో మనకు బయటకు తెలవదు. అక్కడ జరిగే సంగతి తెలిస్తే భయపడిపోతారు సార్. అలాగే రష్యా, అలాగే ఫ్రాన్స్, అలాగే ఇంగ్లాండ్ రోజుకు కేసులు పెరుగుతున్నాయి. అధునూతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం ఉందని చెప్పబడే ఆ దేశాల్లో కూడా. అలాంటప్పుడు మనం ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రభుత్వం వైద్యులు ఇచ్చిన సలహాలు, ఈ మాస్క్ ధరించడం, చేతులు కలపకుండా ఉండడం, మాట కలపండి, చేతులు కలపబాకండి. అదేవిధంగా చేతులు పరిశుభ్రం చేసుకోవడం. మన పెద్దవాళ్ళు బయటికి వెళ్ళొస్తే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని లోపల రారా అని చెప్పేవాడు పెద్దవాళ్ళు. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు చెప్పేవాళ్ళు? ఒకసారి దాని సూక్ష్మాన్ని మనం గమనించండి. దాంతోపాటు కనీస దూరాన్ని పాటించాలి. కనీసమైన దూరం. మనసు దగ్గర కావాలా, మనుషులు అంత దగ్గర కావు. ఇందాక ఒక రైతు, నేను మీకు కరచాలనం చేస్తానయ్యా, నాకు ఇందాక చేసిన దాన్ని తిరిగి వెనక్కి తీసి పెట్టంటే నేను కాదని లేకపోయాను. ఎందుకంటే ఈ పరస్పరం ఒకరినొకరు తాకడం ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏమాత్రం మంచిది కాదు. కుటుంబ సభ్యులు తప్పితే. కుటుంబ సభ్యులు కుటుంబంలో ఉంటారు కాబట్టి వాడు బయట నుంచి మనకేది తెచ్చే పరిస్థితి లేదు. బయటకు పోయి వచ్చిన ప్రతి ఒక్కరితో కాస్త దూరం పాటించాల్సి ఉంది, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. అందరూ. ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తుంది. అటు ప్రధానమంత్రి, ఇటు ముఖ్యమంత్రి, రాష్ట్రాలు, కేంద్రాలు అన్నీ కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా 45% మాత్రమే ఎంచుకున్నాం, మిగతా వాళ్ళు ఎంచుకోలేదంటే కారణం ఏంటి? దాని పరిస్థితి యొక్క తీవ్రత తెలవకనా? అజ్ఞానమా? అవివేకమా? అందుబాటులో లేకపోవడమా? అందుబాటులో లేకుండా మీ ప్రసక్తి లేదు, అందరికీ ఉచితంగా వేస్తానని ప్రభుత్వం చెప్తుంది, సరఫరా చేసేలా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలా అని నేను ఈ వేదిక సందర్భంగా అందరినీ కోరుతూ ఉన్నాను. రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం వస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. ఐక్యరాజ్య సమితి కూడా చెబుతోంది. అందువలన రైతులకు చేయూత అందించడం కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత. సవాళ్లు ఎక్కువగా ఉన్నాయి వ్యవసాయ రంగంలో, అందుకని మన సహాయం కూడా ఎక్కువగా ఉండాలి. అన్ని రకాల సమస్యలు ఎప్పుడెప్పుడు ఏమొస్తున్నాయో గమనించి వాటికి సకాలంలో పరిష్కారం అందించాలి. సరసమైన పరపతి సౌకర్యాన్ని కల్పించాలి. సకాలంలో తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే పద్ధతిని ఏర్పాటు చేయాలి. పంటల బీమా పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మనకి మన ఆహార అవసరాలు తీర్చుకోవడమే కాదు, ప్రపంచానికి కూడా అన్నం పెట్టే శక్తి మనకుంది. వాళ్ళ ఆకలి తీర్చేందుకు కూడా భారతదేశం ఇంకొక 4 అడుగులు ముందుకు వేయాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో రావచ్చు. అందువలన ఈ సందర్భంగా ఈ ముఖ్యంగా పాడయ్యే స్వభావం ఉన్న పెరిషబుల్ ఐటమ్స్ రవాణా కోసం కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం ఉన్న వాహనాలు పెంచుకోవాలి. అలాగే కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని ప్రతి తాలూకాకు విస్తరించాలి. అలాగే పంటను పెట్టుకొని రుణం ఇచ్చే విధంగా బ్యాంకులను మరింత ప్రోత్సహించాల్సి ఉంది. చాలా పెద్ద వేల లక్షల కోట్లు ఇస్తున్నారు, చాలదు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, 60% పైగా వ్యవసాయదారులు ఉన్నారు. ఈ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రధానమంత్రి గారు పిలుపుచ్చారు. అది కేవలం ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. అందరూ కూడా ఆ దిశలో కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. రైతులు కూడా అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు
అలాంటి పద్ధతులు అవలంబించాలా, దానికి కావాల్సిన పద్ధతులు ఏందనేది శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు చెప్పాలి. కృషి విజ్ఞాన కేంద్రము రైతులతో నిరంతరం సంపర్కం ఉండాలి. రైతు విజ్ఞాన కేంద్రానికి పోవడం కాదు, విజ్ఞానం ఇంటి ముందుకు రావాలి. అది కృషి విజ్ఞాన కేంద్రం పని, అది వ్యవసాయ విశ్వవిద్యాలయాల పని, అది రీసెర్చ్ వాళ్ళ యొక్క పని. ఈ రీసెర్చ్ అనేది జీవితాన్ని మరింత సుఖవంతము, ఆరోగ్యవంతము, ఆహ్లాదభరితం చేయాలి. అప్పుడే రీసెర్చ్కి, శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానానికి అర్థం ఉంటుందని సందర్భంగా నేను మనం చేస్తున్నాం. ఈ పామాయిల్ పంట చూస్తున్నాం, మనం పండుతుంది. ఇప్పుడు బాగా రేటు ఉందని అందరూ ఎక్కువ వేస్తే పామాయిల్ పంట పెడతాం. మిర్చి రేటు బాగుంది, అందరు మిర్చి వేస్తే మిర్చి రేటు పడుతుంది. అందుకని పంటల దిగుబడి దేశవ్యాప్తంగా ఉన్నట్టు యొక్క పరిస్థితులు, మార్కెట్లో ఎక్కడ ఏం దొరుకుతుందనే విషయాన్ని రైతులకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్, ఇది ఒక డ్యూటీ. లేటెస్ట్ ప్రైస్ కలకటాలో ఏంది, మన ఊర్లో ఏంది, ఇది తెలియజేసి చైతన్య అన్ని భాషల్లో కూడా రావాలి. అది కేవలం ఇంగ్లీషు హిందీలో వస్తే మాత్రం రాబోలేదు. ఈ దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే విధంగా ఉండాలి. జనాకర్షణ పథకాలపై ఎక్కువ దృష్టి పెట్టి, ఉన్న డబ్బులు ఎక్కువ వాటికి ఖర్చు పెట్టి వాటి వల్ల సమస్య పరిష్కారం కాదు. రైతుకు కావాల్సిన నా లెక్కలో ఉచిత కరెంటు కాదు. నేను పదే చెప్తున్నా. కొందరు చెప్తున్నారు సార్ బాధపడతారు, వాళ్ళు బాధపడినా నేను బాధపడను. ఎందుకంటే రైతుకి, నాకు తెలిసి నేను కూడా రైతు బిడ్డనే, రైతుకు కావాల్సింది 12 గంటలు నిరాటంకమైన కరెంటు, 10 గంటల కరెంటు రైతుకు కావాల్సింది. ఉచిత కరెంటు కాదు. ఫ్రీ కరెంట్ అంటే ముందు లో కరెంట్. ఫ్రీ పవర్ మీన్స్ లో పవర్, దెన్ నో పవర్. నో పవర్ ఈజ్ ఫ్రీ పవర్ ఓన్లీ. కరెంటే రాకపోతే ఇంక బిల్ ఏముంది, రేటు పెరిగేది ఏముంది. అందువల్ల మంచి నాణ్యమైన క్వాలిటీ పవర్ సప్లై చేయాలా. అది 10 నుంచి 12 గంటల పాటు నిరాటంకంగా ఇవ్వాలా. నీటిపారుదల సౌకర్యాన్ని పెంచాలా. గ్రామీణ ప్రాంతాలకు రహదారులు మరింత పటిష్టం చేయాలా. ఈ గ్రామీణ ప్రాంతాలకు రహదారులు ఎంత ముఖ్యమో నేను గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు గమనించాను. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అదొకటే కాదు, అనేక కార్యక్రమాలు చేపట్టారు, ఇంకా చేపట్టారు. ప్రతి రైతు, ప్రతి వ్యవసాయదారుడు తమ వ్యవసాయ ఉత్పత్తులను పట్టణాలకు తీసుకెళ్ళి అమ్ముకునేందుకు, లేదా పట్టణ వాసులు వచ్చి పల్లెకి వచ్చి కొనుక్కునేందుకు కావలసిన రవాణా సౌకర్యాన్ని అందించాల్సిన కర్తవ్యం ప్రభుత్వాలపై ఉంది. అది నిజమైన రైతు అనుకూలమైనటువంటి చర్య. గ్రామీణ గోదాముల నిర్మాణం, అది నిజమైన రైతు యొక్క అనుకూలమైన చర్య. కోల్డ్ స్టోరేజ్, రెఫ్రిజిరేటరీ వ్యాన్స్, వాటిని ఏర్పాటు చేయడం, అది రైతుకు నిజంగా. అలాగే వడ్డీ రేట్లు తగ్గాయి, ఇంకా పరపతి రేట్లు బాగా తగ్గించే ప్రయత్నం చేయాలి. వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టి ప్రభుత్వాలు తమ బడ్జెట్ని ఎక్కువగా వాటిపైన కేటాయించాలనేది నా నిశ్చితమైన అభిప్రాయం. నా 50 సంవత్సరాల ప్రజా జీవితంలో నేను గమనించింది, ఈ ఉచితాల వలన, తాత్కాలిక జనాకర్షణ పథకాల వలన ప్రజలకు పెద్దగా మేలు జరగదు. ఇబ్బందిగా ఉన్నవాడికి ఆహారం పెట్టాలా, ఉచితంగా బియ్యం ఇవ్వాలా, ఉచితంగా మిగతా కూడా కనిపించాలి, దాంట్లో అనుమానం లేదు. కానీ ఈ దేశంలో అందరూ పేదవాళ్ళేనా? రేషన్ కార్డులు ఉన్నవాళ్ళందరూ? మనం అందరం ఒకసారి గమనించుకోవాల్సి ఉంది. గట్టి నిర్ణయాలు తీసుకొని కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలా, తాత్కాలికంగా వాళ్ళకి అందించాలా, ఆహార్యం తీర్చాలా, దీర్ఘకాలికంగా వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా పథకాలు చేపట్టాలా. ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, చేపను పట్టేది నేర్పించు, చేపను వాడికి ఇవ్వద్దు, ఎందుకంటే మధ్యాహ్నం మట్ట కొడిసిస్తే సాయంత్రం కొరమేన కావాలంటాడు. ఉచితంగా ఇస్తున్నావు ఏమైంది? కానీ ఆ పట్టడం నేర్పిస్తే శుభ్రంగా పట్టుకుంటాడు ఏ చేపనైనా అని పెద్దవాళ్ళ అనుభవంతో చెప్పారు. ఇంకా ఇంగ్లీష్లో కూడా వాళ్ళు సామెత పెట్టున్నారు. సో మనం వాళ్ళకి కావాల్సింది రైతుకి ఉపయోగపడే విధంగా వీటి ప్రయత్నం చేయాలా. పాడి పరిశ్రమను మరింత ప్రోత్సహించాలా. అనుబంధ పరిశ్రమలు, పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, ఇవి ఎంతో లాభాన్ని కలిగిస్తున్నాయి. ఆ మధ్య మన యొక్క మేనేజ్ అనే సంస్థ అధ్యయనం చేసి 3500 మంది ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను స్టడీ చేస్తే కొంతకాలం కిందట వాళ్ళు వచ్చిన నిష్కర్ష ఏంటంటే, వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ఉన్నవాడు, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ ఉన్నవాడు ఎవడో ఆత్మహత్య చేసుకోవాలని చెప్పారు. అంటే చేదోడు ఓదోడుగా ఉపయోగపడుతున్నాయి. వాటిని, ఆ రంగాలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. దేశవ్యాప్తంగా స్వేచ్ఛ మార్కెట్ ఉండాలి. ఎక్కడికైనా పంటను తీసుకెళ్ళి అమ్ముకునే దానికి అవకాశం లేదు. మనమేంది వాళ్ళకి నిర్బంధం పెట్టి నువ్వు ఇక్కడే అమ్మాలని చెప్పడం? ప్రభుత్వమో చేయూత అందించాలా,
ప్రైవేటు వాళ్ళ దగ్గర నుంచి కూడా కొనుక్కోవడానికి కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ గ్రామీణ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలి. ఇందాక మంత్రి కన్నబాబు చెప్పినట్టుగా నేను కూడా గమనిస్తున్నాను, దేశవ్యాప్తంగా చాలామంది అగ్రికల్చర్ ఎంఎస్ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు, ఎంటెక్ చదివిన వాళ్ళు చాలామంది వ్యవసాయం వైపు దారి పడుతున్నారు. చాలా శుభ పరిణామం. మరింతగా దాని పైన దృష్టి పెట్టుకోవాలి. అలాంటి యువకులను మనం ప్రోత్సహించాలి. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను నేను ఇవాళ ఈ రంగంలో సాధించిన కృషికి. అందువల్ల మన యొక్క ఆలోచన ధోరణిలో కూడా మార్పు రావాలి. నా బిడ్డ మాత్రం ఏమైనా సరే రైతు కాకూడదు అట్లా అనుకోకూడదు. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఏ ప్రభుత్వం ఇస్తుందా? ఇస్తానని చెప్పినా అది సాధ్యం అవుతుందా? మనకు తెలుసు. ఉద్యోగం చేసి ఉండేది సేవ కోసం కదా. ఆ సేవా కార్యక్రమాలు పరిమితమైనప్పుడు నువ్వు అందరూ ఉద్యోగాలు ఇస్తే ఇక మిగతా చేయించుకునేది ఎవరు? సాధ్యం కూడా కాదు, జరిగే పని కూడా కాదు. కానీ మామూలుగా మనం అందుకని ఆలోచనలో కూడా మనం మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ వ్యవసాయం కూడా సాంకేతిక బాట పట్టాలి. కొంత ఈ సాంకేతిక అందిపుచ్చుకోవాలంటే ముఖ్యంగా చదువుకున్న యువత వ్యవసాయం వైపు మళ్ళాలి. గ్రామాలకు మరలండి, బ్యాక్ టు విలేజెస్ అని గాంధీ గారు అప్పుడే పిలిపించాడు. ఇప్పుడు మళ్ళీ అది ఇంకా మోర్ రెలవెంట్గా తయారైపోయింది. నేను కూడా ఎక్కడికి పోయినా అదే చెప్తూ ఉంటాను. ఈ మొబైల్ యాప్స్ అనువర్తనాల రూపంలో వ్యవసాయానికి సంబంధించిన సమాచారం మనకు అందుబాటులో ఉంది. దాన్ని మరింత విస్తరంగా భారతీయ భాషలన్నింటిలో కూడా ఈ సమాచారాన్ని మన యువత ముఖ్యంగా చొరవ తీసుకొని దాన్ని అందించే ప్రయత్నం చేయాలి. ఈ వ్యవసాయ రంగంలో సాంకేతిక అభివృద్ధి కోసం, వాణిజ్య మౌలిక సౌకర్యాల కల్పన కోసం ఈ రంగాన్ని ఆధునీకరించే ప్రైవేటు రంగాల పెట్టుబడి కూడా మరింత ముందుకు రావాలి. ప్రైవేటు రంగం కూడా ప్రభుత్వం తన కర్తవ్యం తాను చేయాలి. ప్రధాన భూమిక ప్రభుత్వందే. కానీ ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగం కూడా దానికి సిద్ధంగా కావాలి. ఈ పంటను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛా వాణిజ్యానికి ఆస్కారం ఉన్న పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది. పట్టభద్రులైన యువకులు రైతులుగా మారి నేను ఎంఏ, నేను బీటెక్, నేను ఎంటెక్, ఫార్మర్ అని రాసుకొని గౌరవంగా బయట బోర్డు తగిలించుకునే పరిస్థితి రావాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. దీనిపైన మరింత చర్చ జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, అధికారులు, మీడియా చొరవ తీసుకొని ముందుకు రావాలా. ఈ రైతుల కోసం చేసే మనం కార్యక్రమాలు కేవలం రైతుల కోసం కాదు, దేశం కోసం. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తు వారికి మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించడం కోసం మనం చేపడుతున్న కార్యక్రమాలు. స్వర్ణ భారత్ ట్రస్ట్ కూడా గ్రామీణ ప్రాంతాల యొక్క ప్రజల సేవలో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. రేపు 14వ తారీఖు 20 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా భారత గృహ మంత్రి శ్రీ అమిత్ షా గారు స్వర్ణ భారత్ కేంద్రాన్ని సందర్శిస్తున్నాడు. దేశవ్యాప్తంగా దానికి ఒకవేళ వాళ్ళ ఒక గుర్తింపు వస్తుంది. ఆ సేవా కార్యక్రమానికి సహకారం అందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను మనవి చేస్తున్నా. ఈరోజు ఆవిష్కరించిన మిద్దె తోట ఆరోగ్యదాత పుస్తక రచయిత్రి శ్రీమతి శాంతి ధీరజ్ గారిని, గ్రాస్ జనరల్ ఆఫ్ సదరన్ ఇండియా పుస్తక రచయిత డాక్టర్ నాగరాజ్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ ప్రసన్న గారులను, లాభదాయకంగా నాటుకోళ్ల పెంపక పుస్తక రచయిత డాక్టర్ రమేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇప్పుడు మళ్ళా జనం కొద్దిగా నాటుకోళ్ల వైపు పడుతున్నారు. నాటుకోడి పులుసు, రాగి సంగటి, నాటుకోడి పులుసు తింటే దాని రుచి చెప్పనరివి కానీ చిన్నవాడికే తెలుస్తుంది. అది మీరు చాలామంది తింటున్నట్టు లేదు, అంత ఉత్సాహంగా లేరు. నాటుకోడి పులుసు దాన్ని ఆ రాగి సంగటితో కలిపి తింటే ఈ మిగతా ఏం 65లు 75లు అవి ఏం పనిచేయవు. మంచూరియాలు, బల్గేరియాలు, రుమేనియాలు అవి కూడా దాని ముందు, చికెన్ మంచూరియా ఏం దాని ముందుకు కూడా రావు. ఇది మనం బాగా మళ్ళా తిరిగి జనంలోకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే జనం దాన్ని తప్పనిసరిగా ఒకసారి ఆస్వాదిస్తే కొత్త తరం మన నాటుకోళ్లను వదిలిపెట్టరు. ఈ వ్యవసాయ రంగంలో నూతన మార్పుల కోసం, మరింత ప్రగతి కోసం కృషి చేసే వారందరినీ, ఇక్కడ ఉన్నవారిని, ఇక్కడ రాలేకపోయిన వాళ్ళందరినీ పేరు పడిన ఈ సందర్భంగా అభినందిస్తూ మరొకసారి ఇంతమంది రైతులతో నిండిన ఈ స్వర్ణ భారత ప్రాంగణాన్ని ఈ సాయంత్రం సంధ్యా సమయంలో చూడడం, మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్.